ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు రెయిన్ అలర్ట్ అయితే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేశారు అధికారులు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయి. తెలంగాణలో రాగల 5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాగా రేపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా తెలిపింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఆదివారం నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. సోమవారం కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేయడం జరిగింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, రంగారెడ్డి, కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల జిల్లా సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్లో 13.2, అలాగే ములుగు జిల్లాలో మేడారంలో 13.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని టీజీటీపీఎస్ వివరించింది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో కూడా వర్షం దంచుకొడుతోంది. గత 2 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా ఏర్పడుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 16, 17 వరకు కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. ప్రధానంగా ఈ రోజు, రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ పలు జిల్లాల్లో అయితే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అంతేకాదు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్లో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఇలా ఉండగా నిన్న పిడుగులు పడి తెలంగాణ వ్యాప్తంగా కూడా మృతి చెందారు 3. పలువురు ప్రమాద బారిన పడ్డారని కూడా తెలుస్తోంది. వర్ష నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొన్నటి వరకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మూలంగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు వాగులు, వంకలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో పలు స్కూళ్లకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. తెలంగాణలో రాగల 5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. పలు ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్స్ని ఇప్పటికే జారీ చేయడం కూడా జరిగింది.